హాయ్ హలో నమస్తే, నా పేరు గణేష్. మరొక కొత్త వీడియోతోటి మీ ముందుకు వచ్చేసాం. ఈరోజు వీడియో టాపిక్ ఏంటి అంటే టాప్ 5 టెక్ జాబ్స్ ఇన్ 2026, ఎస్పెషల్లీ ఇన్ ఇండియా. సో ఇండియాలో 2026లో టాప్ 5 టెక్ జాబ్స్ ఏవి డిమాండ్లో ఉండబోతున్నాయో ఆ జాబ్స్ ఏంటి, ఆ జాబ్ డెసిగ్నేషన్స్, కావాల్సిన స్కిల్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో నేను చెప్పినట్లు నా పేరు గణేష్, నేను కెరియర్ 247 నుండి. సో ఇక్కడ ప్రోగ్రామ్ మేనేజర్ అండ్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాం. ఆన్ డే టు డే బేసిస్ వీ ట్రైన్ హండ్రెడ్స్ ఆఫ్ లెర్నర్స్ ఆన్ డిఫరెంట్ స్కిల్స్, డేటా అనలిటిక్స్, డేటా సైన్స్, జనరేటివ్ ఏఐ. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ వీడియోలో మనం, యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, టాప్ 5 టెక్ జాబ్స్ గురించి తెలుసుకుందాం. సో లెట్ మీ షో మై స్క్రీన్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇండియాలో చాలా పెద్ద డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆల్రెడీ జరిగింది. బట్ ఆ గ్రోత్ అనేది చాలా ర్యాపిడ్గా జరుగుతుంది లాస్ట్ 1 year నుండి. సో 2026లో ఆ గ్రోత్ మేబీ ఇట్ కెన్ గో అప్ టు 2x or 3x. సో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే మీకు డౌట్ ఉండొచ్చు. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ వన్ సెగ్మెంట్. అదొక సపరేట్ సెగ్మెంట్ లాగా కానీ అదొక సపరేట్ టెక్నాలజీ లాగా కాదు. సో ఏ బిజినెస్లో అయినా, ఏ బిజినెస్ అయితే గ్రౌండ్ లెవెల్లో, మాన్యువల్ లెవెల్లో జరుగుతుందో దాన్ని టెక్నాలజీ యాడ్ చేసి నెక్స్ట్ లెవెల్లో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తే సో దాన్ని మనం డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాము. సో వెన్ ఎవర్ యూ యాడ్ సమ్ టెక్నాలజీ టు పర్టికులర్ బిజినెస్ ఆర్ బిజినెస్ యూస్ కేస్, then you completely take it into the next level by adding more digital elements into it, then దాన్ని మనం డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అని పిలుస్తాము. సో ఎస్పెషలీ మన ఇండియాలో ఈ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ గ్రోత్ ఇన్ డిఫరెంట్ సెక్టర్స్ చాలా ర్యాపిడ్గా గ్రో అవుతుంది. సో మీరు చూసుకున్నట్లయితే ఎస్టిమేషన్ ప్రకారం, బేస్డ్ ఆన్ ఫ్యూ ఆర్టికల్స్ అవైలబుల్ ఆన్ ద ఇంటర్నెట్, సో ఎస్టిమేషన్ ప్రకారం ఏంటి అంటే మనకి 3.5 million ఆఫ్ డిజిటల్ జాబ్స్ కావాల్సి ఉంది నెక్స్ట్ ఇయర్లో 2026లో. అవి ఎక్కడ, ఏ సెక్టర్లో కావాల్సి ఉంది అంటే ఇట్ కెన్ బీ ఇన్ ఎనీ సెక్టర్. ఇట్ కెన్ బీ ఇన్ ఐదర్ బ్యాంకింగ్ సెక్టర్ ఆర్ ఇన్సూరెన్స్ సెక్టర్ ఆర్ అగ్రికల్చర్ సెక్టర్ ఆర్ ఎనీ అదర్ సెక్టర్. సో ఏ ఇండస్ట్రీలో అయినా ఈ డిజిటల్ జాబ్స్ చాలా నీడ్లో ఉంది. సో దానికోసమే 3.5 lakhs జాబ్ అవైలబిలిటీ ఉన్నాయని మన ఎక్స్పర్ట్స్ ఎస్టిమేట్ చేస్తున్నారు. సో మీకు చూసుకుంటే ఎలాంటి జాబ్స్ డిమాండ్లోకి వస్తాయి, ఎలాంటి ఇండస్ట్రీస్లో డిమాండ్లోకి వస్తాయి అని మనం మాట్లాడుకోవాలి అనుకుంటే, ఎస్పెషలీ ఏ ఇండస్ట్రీ తీసుకున్నా ఏఐ యూజ్ చేసుకొని ఏఐ స్కిల్స్ ఇంక్లూడ్ అయ్యి ఉండి వచ్చే జాబ్సే చాలా కనిపిస్తాయి మనకు. సో ఏఐ స్కిల్స్ ఈ ఎరాలో చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మీరు ఇండియా ర్యాంక్ చూసుకున్నట్లయితే గ్లోబలీ ఇండియాకు ఒక ర్యాంక్ ఉంది. ప్రతి కంట్రీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫ్రికన్ కంట్రీస్ తీసుకున్నా, యూరోపియన్ కంట్రీస్ తీసుకున్నా, ఏషియన్ కంట్రీస్ తీసుకున్నా, ఈవెన్ అమెరికా ఆర్ ఆస్ట్రేలియా, ఏ కంట్రీ తీసుకున్నా ప్రతి కంట్రీ వాళ్ళ బడ్జెట్లో నుండి ఏఐలో చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు. యాజ్ ఏ కంట్రీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం ఎక్కడెక్కడైతే యూజ్ చేయొచ్చు, పబ్లిక్లో ఎక్కడెక్కడైతే యూజ్ చేయొచ్చు, ప్రైవేట్లో ఎక్కడెక్కడైతే యూజ్ చేయొచ్చు, ఎలాంటి యూజ్ కేసులో, ఎలాంటి డిపార్ట్మెంట్లో యూజ్ చేయొచ్చు అనే దాని మీద బాగా ఫోకస్ చేస్తూ చాలా పెద్ద అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తున్నారు టు బిల్డ్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మళ్ళీ మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏఐలో ఎలా ఉంటుంది ఇలాంటి డౌట్స్ ఉండొచ్చు. సో బేసిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాల్సిన సర్వర్స్ కానీ, కావాల్సిన డేటా సెంటర్స్ కానీ, కావాల్సిన టూల్స్, వాటి మీద ఇన్వెస్ట్ చేయడం. ఇప్పుడు మనకు ChatGPT, గూగుల్ జెమినీ ఇలాంటివన్నీ ఫారిన్ కంపెనీస్ అనమాట. సో ఇన్ ఇండియా ఏదైనా బిల్డ్ చేయగలిగితే, అలాంటి కంపెనీస్ని బిల్డ్ చేయగలిగితే, ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసుకురాగలిగితే ఇండియాలో కూడా దీనికి మంచి గ్రోత్ ఉంటుంది. ఆల్రెడీ ర్యాపిడ్ గ్రోత్ ఉంది ఇలాంటి జాబ్స్కి, ఇలాంటి సెక్టర్స్కి. సో మళ్ళీ మనం ఇంకొంచెం ఎక్కువ ఇన్వెస్ట్ చేసి ఎక్కువ ఏఐ ఫీజిబిలిటీ తీసుకురాగలిగితే మనకు డెఫినెట్గా ఇండియా నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. అట్ ద మూమెంట్ ఇండియా టాప్ 3లో ఉంది. 3rd ర్యాంక్ ఇచ్చారు గ్లోబలీ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్లో. సో మీరు చూసుకున్నట్లయితే హై గ్రోత్ రోల్స్, క్రిటికల్ టెక్ పొజిషన్స్ ఒక 5 ఉన్నాయి. అవి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ స్లైడ్లోకి వచ్చేస్తే, ఇక్కడ నేను ఇందాక చెప్పాను ప్రతి ఇండస్ట్రీలో మనకి ఈ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అవసరం. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ ఎలా ఉండబోతుంది అంటే, మీరు ఎలాంటివి తీసుకొస్తే గ్రో అవ్వబోతుంది అంటే, మీరు డేటా సెంటర్స్ని తీసుకురావడం, కావాల్సిన ఏఐ టూల్స్ని, ఏఐ అప్లికేషన్స్ని బిల్డ్ చేసి పబ్లిక్లోకి తీసుకురావడం, లేదు అంటే ఎంటర్ప్రైజ్ లెవెల్లో బిల్డ్ చేసి కార్పొరేట్ లెవెల్లో ఎగ్జిక్యూట్ చేయగలిగితే డెఫినెట్గా మ్యాసివ్ గ్రోత్ ఉంటుంది. అండ్ మీకు చెప్పినట్లు చాలా డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. బ్యాంకింగ్, రీటైల్, హెల్త్ కేర్, వీటిలో చాలా హ్యూజ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడానికి. తర్వాత రిజల్ట్ ఏంటి అంటే
5 హై గ్రోత్ జాబ్ రోల్స్ వల్ల మనకి రిజల్ట్ ఏంటి అంటే ఇండియాలో ఈ టెక్ ల్యాండ్స్కేప్ అనేది 2026 అండ్ 2026 పైన మనకు ఫ్యూచర్లో ఈ జస్ట్ ఈ 5 జాబ్స్ మాత్రమే కాదు, ఇంకా కొన్ని లక్షల జాబులు క్రియేట్ అవబోతున్నాయి. సో అది మనం మైండ్లో గుర్తుంచుకొని దాని ప్రకారం మనం అప్స్కిల్ అవుతే మనకు కావాల్సిన జాబ్ మనం టార్గెట్ చేయొచ్చు. సో మనం ఈ టాప్ 5 టెక్ జాబ్స్లోకి వచ్చేస్తాం. సో మీరు చూడాల్సిన ఫస్ట్ టాప్ డిమాండింగ్ జాబ్, యాజ్ యూజువల్ చాలామంది ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు ఏఐ రోల్ ఖచ్చితంగా తీసుకొస్తారని. సో యాజ్ పర్ ద డేటా, యాజ్ పర్ ద స్టాటిస్టిక్స్, ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ డెఫినెట్గా ట్రెండింగ్లో ఉంది. ఈ జాబ్ నాట్ జస్ట్ ఇన్ 2025, 2026లో కూడా ట్రెండ్లో అలానే ఉంటుంది. ఎందుకంటే ఏఐ ఇంజనీర్స్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో, ప్రతి ఒక్క కంపెనీ, ప్రతి ఒక్క ఇండస్ట్రీలో అవసరం. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. ఒక బ్యాంకింగ్ రిలేటెడ్ కంపెనీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐనే ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. సో అది బ్యాంకింగ్ రిలేటెడ్ కంపెనీ. బట్ ఈ ఎస్బీఐలో కస్టమర్ డేటా ఉంటుంది, ట్రాన్సాక్షనల్ డేటా ఉంటుంది, ఇంకా లోపల ఎంప్లాయీ రిలేటెడ్ డేటా ఉంటుంది. సో ఈ డేటా అంతా హ్యూజ్ నెంబర్స్లో ఉంటాయి. సో ఎస్బీఐ అంటే మీకు తెలిసినంత వరకు అందరికీ ఐడియా ఉంటుంది ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి ఇండియాలో, ఎన్ని స్టేట్స్లో, ఎన్ని సిటీస్, ఎన్ని రూరల్ ఏరియాస్లో బ్రాంచెస్ ఉన్నాయి. ఈవెన్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఎస్బీఐ బ్రాంచెస్ ఉన్నాయి. కస్టమర్ డేటా అనేది చాలా హై వాల్యూమ్స్లో ఉంటుంది. ట్రాన్సాక్షనల్ డేటా అయితే ఇంకా నేను చెప్పనక్కర్లేదు, దానికి అసలు మనం మెజర్ చేయడానికి కూడా మన దగ్గర ప్రాపర్ నాలెడ్జ్ లేకపోవచ్చు. సో మీరు ఈ డేటానంతా ఎక్కడ స్టోర్ చేస్తారు? ఈ డేటాని స్టోర్ చేసి, ప్రాసెస్ చేసి, ప్రాపర్గా ప్రిపేర్ చేసి, డేటా మోడలింగ్ చేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ని ట్రైన్ చేయడానికి యూజ్ చేసి, వాటిని కావాల్సిన అప్లికేషన్స్ లాగా తయారు చేయగలిగితే అక్కడ మనకు డెఫినెట్గా క్విక్ టైంలో రిజల్ట్స్ అనేది కనిపిస్తాయి. సో ప్రాసెసెస్ ఆటోమేట్ అవుతాయి, ప్రాసెస్ అన్నీ క్విక్గా కంప్లీట్ అవ్వడం మనం చూస్తాం. సో ఇది ఎలా లైవ్లోకి వచ్చింది అంటే ఏ అడ్వాంటేజెస్గా ఉంది కాబట్టి ఈ ప్రాసెస్ అంతా లైవ్లోకి వస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఈ చాలా హై వాల్యూమ్ డేటాని ఎవరు హ్యాండిల్ చేస్తారు? అఫ్ కోర్స్ డేటా ఇంజనీర్స్ హ్యాండిల్ చేస్తారు. సో నేను ఇక్కడ స్క్రీన్లో చూస్తే డేటా ఇంజనీర్ కూడా పెట్టాను. సో ఈ డేటా ఇంజనీర్ హ్యాండిల్ చేస్తాడు, సరే మరి ఏ ఇంజనీర్ ఎక్కడ రోల్ ప్లే చేస్తాడు? సో వన్స్ డేటా ఇంజనీర్ పైప్ లైన్స్ అన్ని బిల్డ్ చేసి ప్రాపర్ సెక్యూర్డ్గా తీసుకొని వచ్చి డేటాని అంతా ప్రిపేర్ చేసి స్ట్రక్చర్ చేసి పెడితే ఆ డేటాని ఏ ఇంజనీర్ యూజ్ చేసుకొని మోడల్స్ ట్రైన్ చేసి కావాల్సిన అప్లికేషన్స్ బిల్డ్ చేస్తాడు, కావాల్సిన యూజ్ కేసెస్ బిల్డ్ చేస్తాడు. సో ఏ ఇంజనీర్, మీకు ఈ డేటా ఇంజనీర్ రోల్ ఏంటో అర్థమైపోయింది. ఒకే కంపెనీలో ఒకే ప్రాజెక్ట్లో 2 డిఫరెంట్ రోల్స్ క్రియేట్ అయ్యాయి. మీరు ఇక్కడ ఇంకా అబ్జర్వ్ చేస్తే క్లౌడ్ ఆర్కిటెక్ట్ ఆర్ క్లౌడ్ ఇంజనీర్ పెట్టాను. సో ఇప్పుడు డేటా ఇంజనీర్ ఈ డేటాను అంతా ప్రాసెస్ చేస్తున్నాడు. ఓకే, దానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఏ ప్లాట్ఫామ్, ఎలాంటి ప్లాట్ఫామ్ కావాలి, ఎక్కడ పెట్టాలి, డేటాను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి? లిమిటెడ్ డేటా ఉంటే మన లోకల్ డేటాబేస్లో కానీ లోకల్ సిస్టమ్స్లో లేదంటే ఫైల్స్లో స్టోర్ చేసుకుంటాం. బట్ మన దగ్గర బియాండ్ ఉంటుంది, హై వాల్యూమ్ డేటా ఉంటుంది, హై కెపాసిటీ డేటా ఉంటుంది. వీటిని క్లౌడ్లో స్టోర్ చేసి ఆ క్లౌడ్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసి మా కంపెనీకి కావాల్సినట్లు, ప్రాజెక్ట్కి కావాల్సినట్లు సెట్టింగ్స్ని మెయింటైన్ చేయడం, కావాల్సిన రిసోర్సెస్ని ఎనేబుల్ చేయడం, కావాల్సిన వర్చువల్ మెషిన్స్ని ఎనేబుల్ చేయడం, ఇవన్నీ ఓన్లీ క్లౌడ్ ఇంజనీరింగ్ మాత్రమే ఐడియా ఉంటుంది. సో ఈవెన్ డేటా ఇంజనీరింగ్ కూడా ఈ మధ్యకాలంలో క్లౌడ్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. బట్ కొన్ని కంపెనీస్లో మీరు చూసుకున్నట్లయితే క్లౌడ్ ఇంజనీర్ హ్యావ్ ఇట్స్ ఓన్ రెస్పాన్సిబిలిటీ, డేటా ఇంజనీర్ హ్యావ్ ఇట్స్ ఓన్ రెస్పాన్సిబిలిటీ. సో క్లౌడ్ ఇంజనీర్ కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో దెన్ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ అనేది, సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ కూడా మీకు ఇలా సేమ్ కైండ్ ఆఫ్ సెటప్లో అవసరం. ఎందుకంటే మన ఇండియాలో చాలా సైబర్ అటాక్స్ జరుగుతున్నాయి. ఎలాంటి సైబర్ అటాక్స్ జరుగుతాయంటే మీరు బిల్డ్ చేసుకున్న డేటా పైప్ లైన్ని క్రాక్ చేయగలిగే కెపాసిటీ ఉన్న కొంతమంది అటాక్ చేస్తారు. సో వాటిని మనం ఆన్లైన్ అటాక్స్, సైబర్ అటాక్స్ అంటాము. సో వాటిని జరగకుండా ఆపగలిగే కొంతమంది స్కిల్ఫుల్ ఇంజనీర్స్ సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్స్ ఆర్ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్. సో మీరు చూసుకున్నట్లయితే టాప్ 5లో 4 జాబ్స్ ఇక్కడ ఒక సెటప్లోనే మనకు అర్థమైంది. సో ఒకే కంపెనీలో ఒకే ప్రాజెక్ట్లో ఈ రోల్స్ అన్ని డిమాండ్లో ఉంటాయి అనేది. సో డెవాప్స్ ఇంజనీర్ అనేది ఎందుకు అవసరము అంటే, సో ఇక్కడ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్ ఈ బ్రిడ్జ్ని ఎవరైతే ఫిల్ చేయగలుగుతారో వాళ్ళే డెవాప్స్ ఇంజనీర్స్ అనమాట. సో డెవాప్స్ ఇంజనీర్స్ మన అప్లికేషన్ని డిప్లాయ్ చేయడం, ఈ డిప్లాయ్మెంట్ ప్రాసెస్ని ఆటోమేట్ చేయడం వాటిల్లో స్కిల్ఫుల్గా ఉంటారు. సో అందుకే డెవాప్స్ ఇంజనీర్ కూడా చాలా ఇంపార్టెంట్. బట్ ఈ మధ్యకాలంలో ఏ ఇంజనీర్లు మెషిన్ లెర్నింగ్ ఆపరేషన్స్ కూడా నేర్చేసుకొని వాళ్ళే డెవాప్స్ ఇంజనీరింగ్ స్కిల్స్ని అడాప్ట్ చేసేసుకొని వాళ్ళే ఇంకొంచెం బెటర్ శాలరీస్ తోటి ఏ ఇంజనీర్ విత్ ఎంఎల్ ఆప్ స్కిల్స్ అని ప్రూవ్ చేసుకోగలుగుతున్నారు. సో మీరు ఈ చిన్న ఎగ్జాంపుల్ తోటి అర్థం చేసుకోగలరు
ఒక కంపెనీ ఆర్ ఒక ఇండస్ట్రీలోనే ఇన్ని టైప్స్ ఆఫ్ రోల్స్ ఒకే ప్రాజెక్ట్లో క్రియేట్ అవ్వగలిగితే ఇంకా మరిన్ని ఇండస్ట్రీస్, మరిన్ని సెక్టర్స్లో ఇంకెన్ని జాబ్స్ క్రియేట్ అవ్వబోతున్నాయి, ఇంకెంత నెసెసిటీ ఉంటుంది మీరు ఆలోచించవచ్చు. సో అందుకే మీరు ఈ పర్టికులర్ జాబ్స్ని మీకు ఏదైతే సూటబుల్ ఉంటుందో, మీరు ఎందులో అయితే ఎక్సెల్ అవ్వగలుగుతారో అవి చూస్ చేసుకొని అప్స్కిల్ అవ్వగలిగితే డెఫినెట్గా మీకు అడ్వాంటేజ్ ఉంటుంది 2026లో ఎస్పెషల్గా. సో ఈచ్ జాబ్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఏఐ ఇంజనీర్, మనం ఆల్రెడీ మనకు ఒక ఐడియా ఉంది ఏఐ ఇంజనీర్ ఏం చేస్తారు. సో ఏఐ మోడల్స్ తయారు చేస్తారు, ChatGPT లాంటి LLMs కూడా బిల్డ్ చేస్తారు. ఈ మధ్య కాలంలో LLM అనేది మ్యాండేటరీ స్కిల్ అయిపోయింది. డేటా సైంటిస్ట్ జాబ్లో కూడా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ గురించి, వాటి యొక్క డిప్లాయ్మెంట్ గురించి, లేదంటే వాటి యొక్క మోడల్ ట్రైనింగ్ గురించి నాలెడ్జ్ ఆర్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లేకపోతే ప్రొఫైల్స్ని రూల్ అవుట్ చేస్తున్నారు. సో అందుకే మీరు ఏఐ ఇంజనీర్గా చూస్ చేసుకోవాలి అనుకుంటే మీకు కావాల్సిన స్కిల్స్ డెఫినెట్గా పైథాన్ అనేది ప్రైమరీ లాంగ్వేజ్. దాంతోపాటు మీరు కొన్ని లైబ్రరీస్ ఉన్నాయి, పైటార్చ్, టెన్సర్ఫ్లో, హగ్గింగ్ ఫేస్, ఇలాంటి చాలా లైబ్రరీస్ ఉన్నాయి. అందులో మీరు మళ్ళీ చూస్ చేసుకోవచ్చు వాట్ యూ వాంట్ టు వర్క్ విత్. టెక్స్ట్ డేటాతో వర్క్ చేయాలంటే NLP టెక్నాలజీస్ చూస్ చేసుకోవచ్చు. లేదంటే ఇఫ్ యూ వాంట్ టు వర్క్ విత్ ఇమేజ్ దెన్ యూ హ్యావ్ డిఫరెంట్ అల్గారిథమ్స్ టు లెర్న్. డిఫరెంట్ అల్గారిథమ్స్, డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. సో ఆడియో వీడియో ప్రాసెసింగ్లో మాస్టర్ అవ్వాలి అనుకుంటే వాటికి సంబంధించిన టెక్నిక్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో వన్స్ మీరు ఫండమెంటల్స్, బేసిక్స్ నేర్చుకోగలిగితే దెన్ యూ కెన్ చూస్ బిట్వీన్ విచ్ ఏఐ రోల్ యూ వాంటెడ్ టు గెట్ ఇన్ టు. సో ఏఐ రోల్ అంటే నాట్ జస్ట్ ఇన్ టు టెక్స్ట్. మీరు ChatGPTలో చూస్తే ఓన్లీ టెక్స్ట్ మెసేజెస్ మాత్రమే ఇవ్వదు. మనం ఇమేజ్ క్రియేషన్ కూడా చేసుకోవచ్చు, ఆడియో కన్వర్జేషన్ చేసుకోవచ్చు, వీడియోస్ బిల్డ్ చేసుకోవచ్చు. సో డేటా కెన్ బి ఎనీ టైప్, డేటా ఏ టైప్లోనే ఉండొచ్చు. సో మీరు ఈ ఫండమెంటల్స్ పైథాన్, టెన్సర్ఫ్లో, పైటార్చ్, మెషిన్ లెర్నింగ్ బేసిక్స్, జనరేటివ్ AI బేసిక్స్, LLM బేసిక్స్ ఇవి నేర్చుకోగలిగితే మీరు డెఫినెట్గా డీప్ డైవ్ వెళ్ళిపోతారు. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లే రోల్ క్లౌడ్ ఆర్కిటెక్ట్ ఆర్ క్లౌడ్ ఇంజనీర్ అనమాట. సో క్లౌడ్ ఇంజనీర్ గురించి మాట్లాడుకున్నాం ఆల్రెడీ, వాళ్ళు ఏం చేస్తారు అనేది. బట్ మీరు చూస్తే ఈ టాప్ 3 క్లౌడ్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో మార్కెట్లో, అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ అజ్యూర్ సిస్టమ్స్, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్, ఈ 3 టాప్లో ఉంటాయి ఇప్పుడు. ఈ 3 కాకుండా ఇంకా చాలా క్లౌడ్ ప్రొవైడర్స్ ఉన్నారు. కొన్ని కంపెనీస్ అయితే వాళ్ళే స్పేస్ని బిల్డ్ చేసుకుంటారు. బట్ ఈ 3 దగ్గర మొత్తం మార్కెట్ షేర్ ఉంటుంది. సో చాలా కంపెనీస్ ఈ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ మీదనే రన్ అవుతాయి. రీసెంట్గా మీరు చూసుంటారు AWS సర్వర్స్ డౌన్ అయ్యాయి. సో AWS సర్వర్స్లో ఏ కంపెనీస్ అయితే సర్వీసెస్ అందుకుంటున్నాయో ఆ కంపెనీ సర్వీసెస్ అన్నీ కూడా డౌన్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్నాప్చాట్ అనేది AWS మీద బిల్డ్ అయింది అనుకుందాం. స్నాప్చాట్కి సంబంధించిన డేటా సర్వర్స్ ఆర్ నెట్వర్క్ సర్వర్స్, నెట్వర్క్ సెక్యూరిటీ రిలేటెడ్ సెట్టింగ్స్ అన్నీ AWSలో ఉన్నాయనుకుందాం. AWS డౌన్ అయింది అంటే ఆటోమేటిక్గా స్నాప్చాట్ సర్వర్స్ కూడా డౌన్ అవుతాయి. ఎందుకంటే AWS ఈజ్ ద క్లౌడ్ ప్రొవైడర్ ఫర్ స్నాప్చాట్. సో క్లౌడ్ ప్రొవైడర్ అంటే ఈ క్లౌడ్లో మీకు వెరైటీ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. మళ్ళీ డేటా రిలేటెడ్ సర్వీసెస్ ఉంటాయి, స్టోరేజ్ రిలేటెడ్ సర్వీసెస్ ఉంటాయి, నెట్వర్క్ రిలేటెడ్ సర్వీసెస్ ఉంటాయి. సో డేటా లేక్స్, డేటా వేర్హౌసెస్ అన్నీ దాంట్లోనే మనకు సర్వీసెస్ అందుబాటులో ఉంటాయి. మనం యూజ్ చేసే దాన్ని బట్టి మనకు వాళ్ళు బిల్లింగ్ చేస్తారు. సో యాజ్ అన్ ఎంటర్ప్రైజ్, యాజ్ ఎ కంపెనీ ఆ బిల్లింగ్ అనేది చాలా పెద్ద స్కేల్లో ఉంటుంది. మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు క్లౌడ్ అంటే ఏంటి, ఆ క్లౌడ్లో ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, అవి ఎలా యూజ్ అవుతాయి. ఒక ప్రాజెక్ట్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకోగలిగితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్నాప్చాట్ లాంటి అప్లికేషన్ని బిల్డ్ చేయాలి అంటే ఎలాంటి ఫీచర్స్ కావాలి, ఎలాంటి సర్వీసెస్ కావాలి, అలాంటి సర్వీసెస్ ఈ క్లౌడ్లో ఉన్నాయా లేదా అనేది చిన్న యూస్ కేస్ మీరు తీసుకొని ఎక్స్ప్లోర్ చేయగలిగితే మీకు ఈ క్లౌడ్ ఇంజనీర్ అక్కడ ఏం చేస్తాడు అనేది మీకు డెఫినెట్గా అర్థమవుతుంది. సో మీకు కావాల్సిన ఎసెన్షియల్ స్కిల్స్ ఏంటి అంటే ఏదైనా ఒక క్లౌడ్ చూస్ చేసుకొని ఆ క్లౌడ్లో మీరు క్లౌడ్ ఫండమెంటల్స్ నేర్చుకొని అసలు క్లౌడ్ అంటే ఏంటి, ఆ క్లౌడ్లో ఉన్న డిఫరెంట్ ఫీచర్స్ ఏంటి, ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, బేసిక్ లినక్స్ అడ్మినిస్ట్రేషన్ అండ్ నెట్వర్కింగ్ మీద మీరు పట్టు తెచ్చుకోగలిగితే డాకర్ అంటే ఏంటి, కుబర్నెటీస్ అంటే ఏంటి, ఇవన్నీ డిప్లాయ్మెంట్కి ఎలా హెల్ప్ అవుతాయి, ఇవన్నీ మీరు నేర్చుకోగలిగితే డెఫినెట్గా క్లౌడ్ ఇంజనీర్ జాబ్ కూడా మీరు టార్గెట్ చేయొచ్చు. తర్వాత దీనికి కావాల్సిన సర్టిఫికేషన్స్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను. సో ప్రతి ఒక్క క్లౌడ్ ప్రొవైడరు మీకు ఒక సర్టిఫికేషన్ ఫెసిలిటీ ఇస్తాడు. నాట్ జస్ట్ AWS ప్రాక్టీషనర్ ఆర్ సంథింగ్. AWSలో ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ అజ్యూర్ తీసుకుందాం. నేనే మైక్రోసాఫ్ట్ అజ్యూర్లో సర్టిఫికేషన్ చేశాను. సో ఐఎమ్ ఆల్సో ఏ మైక్రోసాఫ్ట్ అజ్యూర్ డేటా సైన్స్ అసోసియేట్. సో ఇది 1 year వ్యాలిడిటీ ఉంటుంది. 1 year తర్వాత మీరు మళ్ళీ ఎగ్జామ్ రాసి దాన్ని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇనిషియల్గా మీరు కొంచెం పే చేసి వాళ్ళ ఎగ్జామ్ రాసి వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మీరు ప్రాపర్గా ఆన్సర్ చేసి కట్ ఆఫ్ కన్నా క్రాస్ అవ్వగలిగితే మీకు ఆ సర్టిఫికేట్ ఈజీగా వస్తుంది. ఆ సర్టిఫికేట్ మీ రెజ్యూమ్లో ఉంటే వెన్ యూ అప్లై ఫర్ ఎ క్లౌడ్ ఇంజనీర్ జాబ్, రిక్రూటర్కి ఆటోమేటిక్గా అర్థమవుతుంది ఈ పలానా పర్సన్
ఈ క్లౌడ్ ప్రొవైడర్లో మాస్టర్ అయి ఉన్నాడు ఆల్రెడీ. సో మీ ప్రొఫైల్ ఈజీగా షార్ట్ లిస్ట్ అవుతుంది. సో మీరు అందుకే నేనేం రికమెండ్ చేస్తాను అంటే, మీరు ఒకవేళ క్లౌడ్ ఇంజనీర్ సెలెక్ట్ చేసుకునేట్లు ఉంటే మీరు ఒక సర్వీస్ ప్రొవైడర్, ఫస్ట్ ఒక క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ పిక్ చేసుకొని, ఇట్స్ అప్ టు యూ విచ్ వన్ యూ వాంట్ టు సెలెక్ట్, అజ్యూరా, ఏడబ్ల్యూఎస్, మేబీ యూ కెన్ డూ బిట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ లింక్డ్ఇన్. ఏ జాబ్స్ ఎక్కువ డిమాండ్లో ఉన్నాయి, అజ్యూర్ ఎక్కువ యూజ్ చేస్తున్నారా, లేకపోతే జీసీపీ ఎక్కువ యూజ్ చేస్తున్నారా, లేదంటే ఏడబ్ల్యూఎస్ ఎక్కువ యూజ్ చేస్తున్నారా చూసి వాటిలో మీకు ఏదైతే సూటబుల్ ఉంటుందో అది మీరు చేయొచ్చు. సో మీరు చూసుకుంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు చాలా సర్టిఫికేషన్స్ ప్రొవైడ్ చేస్తారు. అజ్యూర్ డేటా ఇంజనీర్, అజ్యూర్ డేటా సైన్స్, అజ్యూర్ ఏఐ ఇంజనీర్, ఇలా డిఫరెంట్ సర్టిఫికేషన్స్ ప్రొవైడ్ చేస్తారు. మీరు దాంట్లో చూస్ చేసుకొని మీరు అప్స్కిల్ అవ్వచ్చు, సర్టిఫై అవ్వచ్చు. ఆ సర్టిఫికేట్ మళ్ళీ ఎక్స్పైర్ అయిన తర్వాత రెన్యువల్ కూడా అవ్వచ్చు. మీరు ఈ లోపల జాబ్ కొడితే ఖచ్చితంగా అది మీకు యాడ్ ఆన్ బెనిఫిట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇన్ డిమాండ్ రోల్ ఏంటి అంటే సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ ఆర్ ఆర్కిటెక్ట్. సో దీనికి కావాల్సిన కోర్ స్కిల్స్ ఏంటి అంటే నెట్వర్క్ సెక్యూరిటీ, ఫైర్ వాల్స్ని బిల్డ్ చేయడం, ఎథికల్ హ్యాకింగ్ ఫండమెంటల్స్, ఎథికల్ హ్యాకింగ్ ఎలా చేయాలి, ఒకవేళ ఎవరైనా హ్యాకింగ్ చేస్తుంటే దాన్ని మనం ఎలా ఆపగలగాలి, సైబర్ అటాక్స్ నుంచి మనం ఎలా ప్రివెంట్ చేయాలి, పెనట్రేషన్ టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ రోల్కి. సో మీకు కొన్ని టూల్స్ ఉన్నాయి ఇక్కడ, స్ప్లంక్, క్యూరేడార్. సో ఈ టూల్స్ని మీరు మార్కెట్ చేయగలిగితే డెఫినెట్గా మీరు ఇలాంటి జాబ్స్ కూడా టార్గెట్ చేయొచ్చు. సో దీనికి కూడా కొన్ని సర్టిఫికేషన్స్ ఉన్నాయి. సో మీరు చూసినట్లయితే CompTIA సెక్యూరిటీ ప్లస్ కానీ, గూగుల్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్, ఇది గూగుల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీటికన్నిటికీ ఫ్రీ రిసోర్సెస్ గూగుల్ వాడే ప్రొవైడ్ చేస్తారు. మీకు గూగుల్ డాక్యుమెంటేషన్ ఆర్ గూగుల్ వెబ్సైట్లోకి వెళ్తే దీని గురించి మీరు బేసిక్ గూగుల్ సెర్చ్ చేస్తే డెఫినెట్గా మీకు అన్నీ అర్థమవుతాయి. వాళ్ళే ఒక రోడ్ మ్యాప్ ఇస్తారు, వాళ్ళే ఒక డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేస్తారు. అవన్నీ చేసిన తర్వాత ఆ సర్టిఫికేట్కి ప్రిపేర్ అవ్వడానికి క్వశ్చన్స్ మనం ఎక్స్ప్లోర్ చేసి ఏదో ఒక రోజు మనం సర్టిఫికేట్కి ఎగ్జామ్ రాస్తే డెఫినెట్గా మనం క్రాక్ చేయొచ్చు. సో దీంట్లో కూడా శాలరీ రేంజెస్ చూసుకుంటే మనకి మంచి శాలరీస్ ఉన్నాయి, అప్ టు 25 LPA. ఈవెన్ పెద్ద కంపెనీస్ 30 LPA వరకు స్కిల్ సెట్కి పే చేస్తాయి. సో సైబర్ సెక్యూరిటీ విల్ ఆల్సో బీ ఇన్ డిమాండ్. ఆల్రెడీ భూమిలో ఉంది సైబర్ సెక్యూరిటీ 2025. ఎంత భూమిలో ఉందో సైబర్ సెక్యూరిటీ కూడా అంత భూమిలో ఉంది 2025లో. 2026లో ఇట్ కెన్ గో బియాండ్ ఏఐ ఆల్సో. ఎందుకంటే కంపేర్ చేసుకుంటే ఏఐలోకి వెళ్ళే వాళ్ళకంటే సైబర్ సెక్యూరిటీలోకి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. బట్ 2026లో వన్స్ స్టూడెంట్స్ ఆర్ లేదా కెరియర్ ట్రాన్సిషన్ వీళ్ళంతా రియలైజ్ అయ్యారు అంటే డెఫినెట్గా వాళ్ళు సైబర్ సెక్యూరిటీ చూస్ చేసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ టూల్ బేస్డ్ వర్క్ చాలా డిఫరెంట్గా ఉంటుంది కంపేర్ టు ఏఐ. ఏఐలో ఉన్న మెథడాలజీస్, సైబర్ సెక్యూరిటీలో ఉన్న మెథడాలజీస్ కంప్లీట్ డిఫరెంట్ ఉంటాయి. సో ఇట్స్ అప్ టు దెమ్ హౌ దే వాంట్ టు చూజ్. సో నెక్స్ట్ రోల్ డేటా ఇంజనీర్. మనం ఇందాక మాట్లాడుకున్నాం. ఈ బిగ్ డేటా స్పెషలిస్ట్ అనేది ఇప్పుడు డేటా ఇంజనీర్గా పిలువబడుతుంది. రోల్ ఏంటంటే డేటా ఇంజనీర్ అనేది, ఈ డెసిగ్నేషన్ కూడా మీకు చేంజ్ అవ్వకపోవచ్చు. డేటా ఇంజనీర్ 1, డేటా ఇంజనీర్ 2 ఆర్ సీనియర్ డేటా ఇంజనీర్. ఇవి మనం ప్రతి ఒక్క కంపెనీలో చూస్తున్నాం. డేటా సైంటిస్ట్ ఎంత డిమాండ్లో ఉన్నారో డేటా ఇంజనీర్ కూడా అంత డిమాండ్లో ఉన్నారు. సో మీరు చూస్తే ఈ డేటా ఇంజనీర్ రోల్ ఏంటంటే డేటా కలెక్షన్ చేసి పెడతారు. ఫర్ డేటా కలెక్షన్ దే యూజ్ సమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ టెక్నిక్స్. కలెక్ట్ చేసిన తర్వాత దే విల్ ప్రాసెస్ ఇట్. దే యూజ్ అపాచీ స్పార్క్, దే యూజ్ కాఫ్కా, దే యూజ్ ఎయిర్ఫ్లో. ఇవన్నీ ఈ టూల్స్ యూజ్ చేసి తర్వాత దాన్ని స్టోర్ చేసుకోవడానికి ETL పైప్లైన్స్ బిల్డ్ చేస్తారు, డేటా వేర్ హౌసింగ్ చేసి దెన్ నెక్స్ట్ లెవెల్లో అనాలిసిస్ యూజ్ చేస్తారనమాట. సో ఇక్కడ బిగ్ క్వైరీ ఎందుకు రాసామంటే బిగ్ క్వైరీ ఈజ్ జస్ట్ లైక్ SQL. బిగ్ క్వైరీ ఏంటి అంటే క్లౌడ్లో ఉంటుంది. MySQL ఏంటి అంటే ఆన్ యువర్ లోకల్ సిస్టమ్. సేమ్ SQL క్వైరీ మీరు ఏదైతే రాస్తారో బిగ్ క్వైరీలో కూడా అదే రాస్తారు, బట్ యూ విల్ డీల్ విత్ హై వాల్యూమ్ ఆఫ్ డేటా దేర్. సో ఇక్కడ కొన్ని టూల్స్ ఉన్నాయి, రెడ్ షిఫ్ట్, స్నోఫ్లేక్. ఇవన్నీ కూడా మీరు మాస్టర్ చేయగలిగితే అట్లీస్ట్ ఒక 5 to 6 స్కిల్స్ అవసరమే ఉంటాయి, లేదంటే 5 to 10 టూల్స్ ఆర్ 5 to 10 థింగ్స్ అవసరమే ఉంటాయి ఒక్కొక్క జాబ్కి. అవి ఏంటో ఐడెంటిఫై చేసి వాటికి మీరు రోడ్ మ్యాప్ వేసుకొని ప్రిపేర్ అవ్వగలిగితే డెఫినెట్గా ఆ జాబ్స్ని మీరు క్రాక్ చేయగలరు. ఇప్పుడున్న ఎరాలో, ఇప్పుడున్న మార్కెట్లో మీకు నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ దొరుకుతాయి. యూట్యూబ్ మెటీరియల్ దగ్గర నుంచి, ఓపెన్ సోర్స్ ఆర్టికల్స్ దగ్గర నుంచి, డేటా సెట్స్ దగ్గర నుంచి, ఇంకా ఫ్రీ రిసోర్సెస్. మీకు కొన్ని ప్లాట్ఫామ్స్ అయితే అప్ టు సమ్ క్రెడిట్స్ ఇచ్చి మీరు యూస్ చేసుకోవచ్చు అని కూడా చెప్తారు. ఈవెన్ మీరు స్టూడెంట్ అయితే యాజ్ అ డేటా ఇంజనీర్గా మీరు ఏమైనా నేర్చుకోవాలి, లేదంటే క్లౌడ్ ఇంజనీర్గా మీరు ఏమైనా నేర్చుకోవాలి అంటే ఈ AWS, అజ్యూర్ వీటిల్లో స్టూడెంట్ ఐడి అప్లోడ్ చేస్తే ఫస్ట్ సైన్అప్ అయ్యేటప్పుడు దే ఆల్సో గివ్ యూ ఫ్రీ క్రెడిట్స్. ఆ ఫ్రీ క్రెడిట్స్ యూజ్ చేసుకొని మీరు కొన్ని మోడల్స్ బిల్డ్ చేయొచ్చు, లేదంటే అక్కడున్న సర్వీసెస్ అన్నిటిని ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ప్లే అరౌండ్ చేయొచ్చు. వన్స్ మీకు ఆ క్రెడిట్స్ అయిపోయిన తర్వాత దెన్ యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు ఏ పే యాజ్ యూ గో ప్లాన్. మీరు ఎంత వాడితే అంత బిల్ జనరేట్ అవుతుంది. సో అందుకే మీరు కేర్ఫుల్గా
స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇలాంటి ఆపర్చునిటీస్ యూజ్ చేసుకోండి. ఎందుకంటే కెరీర్ ట్రాన్సిషన్ అవుతున్న వాళ్ళకి ఆబ్వియస్గా స్టూడెంట్ ఐడి కార్డు ఉండదు, ఆఫీస్ ఐడి కార్డు ఉంటుంది, వాటికి ఫ్రీ క్రెడిట్స్ రావు. స్టూడెంట్గా ఉన్నప్పుడు యూటిలైజ్ చేసుకొని యూజ్ చేసుకుంటే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది మీకు. రైట్ ఆఫ్టర్ కాలేజ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు మీరు చెప్పచ్చు, మీరు షోకేస్ చేయొచ్చు, నేను ఈ ప్లాట్ఫామ్ ఎక్స్ప్లోర్ చేశాను, ఇందులో ఇలాంటి చిన్న చిన్న ప్రాజెక్ట్ చేయడానికి ట్రై చేశాను అని. సో నెక్స్ట్ రోల్ మనం చూసుకుంటే డెవాప్స్ ఇంజనీర్ అనమాట. సో వీళ్ళు ప్లానింగ్ చేయడం దగ్గర నుంచి CI/CD పైప్లైన్స్ని బిల్డ్ చేయడం దగ్గర నుంచి డిప్లాయ్ చేయడం వరకు మొత్తం వీళ్ళ చేతిలోనే ఉంటుంది. ఈవెన్ ఆ పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ మొత్తం, ఈ ప్రాసెస్ అంతా ఎలా వెళ్తుంది, ఆ మెట్రిక్స్ మొత్తం ట్రాక్ చేసేది కూడా డెవాప్స్ ఇంజనీర్ ట్రాక్ చేస్తారు. సో డెవాప్స్ ఇంజనీర్ రోల్స్ చాలా డిమాండ్లో ఉన్నాయి. నేను AI అండ్ డేటా ఇంజనీర్ ఆర్ సైబర్ సెక్యూరిటీతో కంపేర్ చేయలేను, కానీ డెవాప్స్ ఇంజనీర్ ఆల్సో కెన్ స్టాండ్ నెక్స్ట్ టు దీస్ 3 రోల్స్. నేను అదైతే ఖచ్చితంగా చెప్పగలను. డెవాప్స్ ఇంజనీర్ టాప్లోకి వస్తుందని నేను చెప్పలేను, బట్ డెవాప్స్ ఇంజనీర్ డెఫినెట్లీ కెన్ స్టాండ్ అలాంగ్ విత్ దీస్ 3 జాబ్స్ ఆర్ 4 జాబ్స్ వీ హ్యావ్ డిస్కస్డ్. సో ఇందులో కూడా మనకు కోర్ టూల్స్ ఉంటాయి. లినక్స్ కమాండ్స్ నేర్చుకోవాలి, షెల్ స్క్రిప్టింగ్ ఎలా చేయాలి నేర్చుకోవాలి, CI/CD అంటే ఏంటి, గిట్హబ్ని ఎండ్ టు ఎండ్ మనం నేర్చేసుకోవాలి. సో మీకు ఇందులో కూడా సాలరీస్ చాలా బాగున్నాయి. చూస్తే 26 LP వరకు పే చేస్తున్నారు. ఈవెన్ 2025లో కూడా మిడ్ లెవెల్ డెవాప్స్ ఇంజనీర్కి మోర్ దాన్ 20+ వస్తుంది. సో మీరు 2026లో ఇమాజిన్ చేసుకోవచ్చు, ఇఫ్ సంబడీ విత్ బేసిక్ ఎక్స్పీరియన్స్ ఇన్ టెక్, లేదా ఏదన్నా ఒక సాఫ్ట్వేర్ రోల్లో కానీ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ రోల్లో కానీ ఆల్రెడీ ఒక 2 years నుంచి పనిచేస్తూ, ఇఫ్ యూ ఆర్ ఇన్ 6 LPA ఆర్ 5 LPA, మీరు డెవాప్స్ స్కిల్స్ నేర్చుకొని డెవాప్స్ జాబ్ లైక్ ట్రాన్స్ఫార్మ్ అవ్వగలిగితే డెఫినెట్లీ ఫ్రమ్ 5 యూ కెన్ జంప్ టు 10+. ఎందుకంటే ఈ జాబ్స్కి శాలరీ రేంజెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. మీరు టార్గెట్ చేసే రోల్స్ బట్టి ఆ శాలరీ రేంజెస్ బట్టి మారుతూ ఉంటాయి. సో మీకు ఏ రోల్ కావాలి, ఎంత శాలరీ కావాలి అనేది మీ చేతిలోనే ఉంటుంది. మీరే డిసైడ్ చేసుకొని మీ స్కిల్ని మీరు డెవలప్ చేసుకొని జాబ్స్ అప్లై చేయడం ఫోకస్ చేయాలి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే టెక్ ఫ్యూచర్ స్టార్ట్స్ టుడే అని ఇక్కడ స్లైడ్ వచ్చింది. ఏంటంటే AI ఇంజనీర్ 18 to 30 LPA ఎర్న్ చేస్తున్నారు. క్లౌడ్ ఆర్కిటెక్ట్ 15 to 28 LPA ఎర్న్ చేస్తున్నారు. ఎర్న్ చేస్తున్నారని ఎందుకు చెప్తున్నానంటే వీఆర్ ఆల్మోస్ట్ ఇన్ ద ఎండ్ ఆఫ్ 2025. నవంబర్ స్టార్ట్ అయింది, ఇంకొక 1 month మాత్రమే ఉంది. సో 2026 ఈజ్ నాట్ సో ఫార్ అవే. సో అందుకే నేను చెప్తున్నాను, ఈ AI ఇంజనీర్, క్లౌడ్ ఆర్కిటెక్ట్, డెవాప్స్ ఇంజనీర్, డేటా ఇంజనీర్, వీటిల్లో మీరు చూస్తే ప్రతి ఒక్కటి శాలరీ 20+ ఉంది, మ్యాక్సిమం రేంజ్ 20-25+ ఉంది. సో ఈవెన్ మిడ్ లెవెల్ 4 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా 20-25+ 30 ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారు. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ స్కిల్స్, ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ ప్రాజెక్ట్స్ దే హ్యావ్ వర్క్డ్. కంపెనీలో మీరు వర్క్ చేసే ప్రాజెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బిఫోర్ జాయినింగ్ ద కంపెనీ మీరు యాజ్ అన్ అకాడమిక్ మీ దగ్గర ఏ ప్రాజెక్ట్ ఉంది, మీరు దేని మీద వర్క్ చేశారు, దాంట్లో మీ రోల్ ఏంటి, వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో శాలరీస్ ఎప్పుడు అట్రాక్టివ్గానే ఉంటాయి, బట్ మీరు స్కిల్స్ అప్స్కిల్ చేసుకొని వాటిని టార్గెట్ చేయగలిగితే డెఫినెట్గా మీరు కూడా అట్రాక్టివ్ శాలరీస్ని పొందొచ్చు. సో ఇది ఇవాళ వీడియో. సో టాప్ 5 టెక్ జాబ్స్ ఇన్ 2026 ఎస్పెషల్లీ ఇన్ ఇండియా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ వీడియోలో ఇఫ్ ఐ హ్యావ్ టు సమ్మరైజ్, మనం అసలు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇండియాలో టెక్ ల్యాండ్స్కేప్ ఎలా ఉండబోతుంది, ఎన్ని జాబ్స్ డిమాండ్లోకి రాబోతున్నాయి, ఇండియా ర్యాంకింగ్ ఏంటి AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్లో, ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. దాంతోపాటు ఈ టాప్ 5 టెక్ జాబ్స్ ఇన్ డిమాండ్, ఈచ్ జాబ్ ఏంటి, వాళ్ళు చేసే పని ఏంటి, ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా మనం చూసుకుందాం. ఆ ఎగ్జాంపుల్లో మనం అన్ని మాట్లాడుకున్నాం ఏంటంటే ఈ రోల్స్ అన్నీ ఒకే ప్రాజెక్ట్లో ఎలా డిమాండ్లోకి వస్తాయి, ఈ రోల్స్ అన్నీ ఎలా ఒకే ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి, ఎంత నెసెసిటీ ఉంటుంది. మీరు ఆ ఎగ్జాంపుల్ని అర్థం చేసుకోగలిగితే మీకు మిగతాటివి ఆటోమేటిక్గా మోటివేట్ అవుతారు. మీరు ప్రాపర్ రోల్ సెలెక్ట్ చేసుకొని వాటికి కావాల్సిన స్కిల్ సెట్కి రోడ్ మ్యాప్ వేసుకొని ప్రిపేర్ అయితే డెఫినెట్గా యూ కెన్ క్రాక్ బెటర్ జాబ్ ఇన్ 2026. ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ.